ఈనాటి ప్రసాద్ రెడ్డి గారి రిటైర్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన డిజిఎం సివిల్ గారు, అట్లాగే ప్రసాద్ రెడ్డి గారు, వారి మేడం గారు, అట్లాగనే మన యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సన్నయ్య గారు, బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా గారు, మన యూనియన్ ఏరియా కార్యదర్శి కమ్మెడు పొమ్మయ్య గారు, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ, అట్లనే మన బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కిషన్ రావు గారు, పిట్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు, తోటి ఆర్మీ సోదరులు సోదరిమణులు, వారి బంధువులు అందరికీ నమస్కారం. సరే, వివరాలన్నీ మా బాజీ గారు చెప్పేశాడు. ప్రసాద్ రెడ్డి గారు మన ఏఐటీసీ యూనియన్లోకి వచ్చినప్పటి నుంచి చాలా యాక్టివ్గా పనిచేస్తారు. ఆయన దగ్గర ఉన్న ఒక విశేషం ఏంటంటే, ఎట్లయితే మేనేజ్మెంట్ తోటి కొట్లాడతారో, ఒకవేళ మేనేజ్మెంట్ చెప్పింది కరెక్ట్ అయితే కార్మికులతో కూడా గట్టిగా అట్లా చెప్పి వాదించి ఒప్పిస్తారు. అది కూడా ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి ఆయన మైండ్లో పనిచేసినప్పుడు ఆర్కే 5లో కానివ్వండి, ట్రేడ్స్మెన్ ఇన్ఛార్జ్గా చేసినప్పుడు కానివ్వండి, మంచిగా కార్మికులకి ఏదైనా అన్యాయం జరిగితే ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడకుండా కొట్లాడే తత్వం మన ఏఐటీసీకి ఉండాల్సినటువంటి పూర్తి ఇది వారి దగ్గర ఉన్నది. కాబట్టి ఏఐటీసీలో మంచిగా రాణించారు. అట్లాగే యాజమాన్యం దగ్గర కూడా పోయి ఒప్పించడంలో కానీ, ఒకవేళ యాజమాన్యం చెప్పింది కరెక్ట్ అయితే కార్మికులు ఒప్పించడంలో కానీ ఆ విధంగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి అట్లాంటి వ్యక్తి ట్రేడ్ యూనియన్కి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ట్రేడ్ యూనియన్లో మంచిగా వారు మన ఏఐటీసీకి కార్మికులకి మంచి సర్వీస్ అందించారు. సరే, ఇప్పుడు రిటైర్ అవుతున్నారు కాబట్టి వారు బాజీ సైదా గారు చెప్పినట్టు వారికి ఇంకా వేరే ప్రత్యేకంగా ఏమీ బాధ్యతలు కానీ ప్రాబ్లమ్స్ కానీ లేవు. కుటుంబ సభ్యులందరూ మంచిగా సెటిల్ అయ్యారు, పిల్లలు అందరూ అంతా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి వారు ఇంకా ముందు ఇప్పుడు వారికి గుర్తింపు వచ్చింది. చాలామంది రిటైర్ అవుతున్నారు మన కంపెనీలో. అందరికీ ఈ విధంగా మనం గుర్తించుకోవడమే కదా, కార్మికులకి సర్వీస్ చేశారు కాబట్టి మనం గుర్తించుకోవడం. అట్లనే ఇంకా ముందు కూడా వారు రిటైర్ అయినా ఇంకా మిగిలినటువంటి వారి జీవితం మన కార్మికులకి, సింగరేణి కార్మికులకి ఇక్కడే ఉంటారు కాబట్టి, ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి సింగరేణి కార్మికులకి ముఖ్యంగా ట్రేడ్స్మెన్స్కి సమస్యల మీద మంచి అవగాహన ఉంది. కాబట్టి ఆ ట్రేడ్స్మెన్ సమస్యల మీద వారు మరి కంటిన్యూగా చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ, చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి వారి శేష జీవితం మరి సుఖ సంతోషాలతో గడవాలని వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మన ఏఐటీసీ తరఫున కార్మికుల పక్షాన మరి అభినందనలు తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.